హాయ్ ఎవ్రీవన్, నేను మీ వైజాగ్ శ్యామ్ని. ఈరోజు సండే కనుక మా ఇంట్లో సరదాగా ఒక కూర వండుదామని అనుకున్నాం మేము. అదేంటంటే స్పెషల్గా చేద్దామని చెప్పి కొత్తగా ట్రై చేసాం. అది కోకోనట్ విత్ చికెన్, కొబ్బరికాయతో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి చేసాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనికి ఏంటంటే కావాలంటే ఒక మంచి కొబ్బరికాయ, టమాటోస్, ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ మనం బిర్యానీలో వాడతాం కదా మసాలా, మీకు ఎంత మసాలా కావాలంటే అంత వేసుకోవచ్చు అందులో. సో ఇవన్నీ మిక్స్ చేసేయాలన్నీ కూడా, అన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చక్కగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిక్సీ వేసిన తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీరు కూడా వీకెండ్లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇలా వండుకోవడానికి ట్రై చేయండి. ఎలా వండుకోవాలో క్లియర్గా డీటెయిల్గా వీడియో తీశాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఏ విధంగా చేసుకోవాలో కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి తిని చూడండి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తినండి. తర్వాత వీలైతే కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. మీరు కూడా వండుకొని తిన్న తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఇది ఇలా అయిపోయింది కదా, పేస్ట్లా చేసుకుని బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అవి కూడా నీట్గా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని అవి కూడా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ నీటి పౌడర్లో అవుతుంది, కానీ మళ్ళీ కొద్దిసేపు తర్వాత కొంచెం వాటర్ కూడా వేయాలి. అందులో వాటర్ వేసుకొని మళ్ళీ బాగా గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేస్తే, గ్రైండ్ చేస్తే అది మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. కొబ్బరి పాలు విత్ పేస్ట్ అలా తింటే భలే టేస్టీగా ఉన్నది. నేను తిన్నాను. నెక్స్ట్ అది తీసుకున్న తర్వాత అన్ని పక్కన పెట్టుకుని తర్వాత మనకు కావాల్సిన పాత్రలు తీసుకొని ఆయిల్ వేస్తారు. ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో మనం తీసుకున్నాం కదా ఫస్ట్ ఆనియన్, టమాటో పేస్ట్, అది నీట్గా అందులో వేసిన తర్వాత జస్ట్ క్యాప్ పెట్టేస్తారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మనం మంట అయితే గ్యాస్ అయితే హైలో పెట్టకూడదు, అలాగని చెప్పి లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, మీడియంలో పెట్టాలి. మీడియంలో పెడితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత మీకు ఎలాగ దీని తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. అది బాగా అలా అయిన తర్వాత మనకు కావాల్సినంత దానికి తగినంత ఉప్పు, పసుపు, కారం మూడే వేసానండి. ఇంకా మీకు ఏవైనా కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఏమైనా మసాలా పౌడర్, చికెన్ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రం వేసాను. అలాగా కొంతసేపు అయిన తర్వాత నాకైతే గ్రేవీ నాకు నచ్చిన విధంగా అయినంత వరకు కూడా అలా ఉంచాను. అంతసేపు గ్రేవీ ఓకే, మంచిగా తయారైంది, చాలా బాగుంది చూడడానికి కూడా. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి మళ్ళీ కొంతసేపు వరకు లిడ్ పెట్టి వదిలేయాలి, క్యాప్ పెట్టేయాలి. చికెన్ కూడా రెడీ అయింది, క్లీన్గా ఉంది. సో అందులో వేసేస్తాం. దాని మీద మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా, గ్రేవీ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం కలిపేసి మూత పెట్టేస్తాం మళ్ళీ కొంతసేపు. ఇదిగా చెప్పాను కదండి, ఇది అయిపోయిన తర్వాత ఉప్పు వేసానని, తర్వాత మళ్ళీ పసుపు, తర్వాత కారం అన్నీ మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసాను. చాలాసేపు అయింది. బాగా చికెన్ మనకి ఉడికినంత వరకు క్యాప్ పెట్టేసి ఉంచేయాలి. అలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టకూడదు, లోలో కూడా పెట్టకూడదు. సో అదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి పెట్టేసాం, క్యాప్ పెట్టేసాం. బాగా చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది దీంట్లో వేసేయాలి. ఇప్పుడు వేసి మిక్స్ చేసి క్యాప్ పెట్టడమే. సో అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక రఫ్లీగా ఒక 5 minutes అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మన అందరికీ తెలిసింది కదా, ఇంకే ఉందండి, వడ్డించుకొని తినేయడమే. సో రెడీ టు ఈట్. నేను ఆల్రెడీ అయిపోయింది, వడ్డించుకుంటున్నాం. సో తినేసాం. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్, నోరూరే విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.